ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ ఆ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తుంది. సో ఇక ఇరాన్కు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. హార్మోజ్ జలసంధిని తెరవాలని, సంధి చర్చలకు సహకరించాలని అల్టిమేట్ ఇచ్చారు. సో అయినా ఇరాన్ ట్రంప్ మాటలను పెడచెవిన పెడుతోంది, యుద్ధాన్ని భీకరంగా కొనసాగిస్తోంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ మరోసారి ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలని ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 48 గంటల్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సో ఈ మేరకు ఇరాన్పై బూతులతో రెచ్చిపోయారు ట్రంప్. హార్మోజ్ జలసంధిని తెరవండి బాస్టర్డ్స్ అంటూ ఫైర్ అయ్యారు ఆయన. లేదంటే నరకానికి పంపిస్తా, చూస్తూ ఉండండి, అల్లాను ప్రార్థించండి అంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇరాన్ మాత్రం ట్రంప్ మాటలను అస్సలు లెక్క చేయట్లేదు, దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది ఇరాన్. కువైట్ను మంటల్లో పెట్టేసింది. సో ఇదివరకే ట్రంప్ ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు, తెలిసిందే మనకి. హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం చేసుకునేందుకు లేదా హార్మూజ్ను తెరిచేందుకు 10 రోజులు గడువు ఇచ్చాను. సో సమయం మించిపోతుంది, ఇక కేవలం 48 గంటలే సమయం ఉందంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. చూస్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ని మనం టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా. ట్యూస్డే విల్ బి ద పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, all wrapped up in this one in Iran. There will be nothing like it. Open the fucking strait, you crazy bastards, or you will be living in hell. Just watch. Praise to be Allah, President Donald Trump. So, మంగళవారం భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకల్లా ఆయన పెట్టిన 48 అవర్స్ డెడ్ లైన్ ముగియనుంది. ఈ లోపల గనక హార్మోజ్ని తెలియకపోతే ఒక పవర్ ప్లాంట్లు అండ్ బ్రిడ్జిల్ని అన్నిటినీ కూల్ చేస్తాం. ఓపెన్ ద ఫకింగ్ స్ట్రైట్, ఆయన అంటే బూతు పదజాలాన్ని వాడారు. సో యూ క్రేజీ బాస్టర్డ్స్, యూ విల్ బి లివింగ్ ఇన్ హెల్, మీ సంగతి చూస్తా. సో ప్రైజ్ టు బి అల్లా, మీ అల్లాకి ప్రార్థన చేసుకోండి, ఒకవేళ మీరు తెరవకపోతే ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తనదైన రీతిలో ఒక ట్విట్టర్ పోస్ట్ చేశారు. సో మరి ఎలా ఉండనుంది మంగళవారం రాత్రికి హార్మోజ్ జలసంధి తెరుస్తుందా? ఇటు ఇరాన్ ఏమో మేం తెరుస్తాం, మాకు జరిగిన నష్టాన్ని మీరు ఆ పరిహారం రూపంలో ఇప్పించండి అని చెప్పి ఇటు ఇరాన్ చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది మంగళవారం? ఇప్పటికే చాలాసార్లు హార్మోజ్ని తెలవాలని డొనాల్డ్ ట్రంప్ చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కి. ఇప్పటికే అమెరికా బలగాలు కూడా ఈ యొక్క హార్మోజ్ దగ్గరికి కావచ్చు, ఇటు ఇరాన్ దేశ సరిహద్దుల్లో కావచ్చు గట్టిగా మోహరించాయి. సో ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హార్మోజ్ జలసంధిని తక్షణమే తెరవాలని హెచ్చరించారు. లేదంటే మరో 2 రోజుల్లో విద్యుత్ ప్లాంట్లు, వంతెనను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని, తీవ్ర పర్యవసానాలు తప్పవంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్పై తీవ్ర పదజాలంతో కూడా బాస్టర్డ్స్ ఫకింగ్ స్ట్రైట్ అంటూ ఆయన మాట్లాడారు. సో తీవ్రంగా గాయపడిన తమ F-15 యుద్ధ విమాన సిబ్బందిని ఇరాన్లోని పర్వత ప్రాంతాల నుంచి రక్షించామని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. పగటిపూటే దాదాపు 7 గంటల పాటు శ్రమించి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేశామని చెప్పి కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. పౌరులకు, విమానాలకు ఎక్కువ ప్రమాదం ఉండే ఇలాంటి ఆపరేషన్ చాలా అరుదని కూడా చెప్పారు. అంటే ఇలాంటి ఆపరేషన్ చేసిన డొనాల్డ్ ట్రంప్ గట్స్ని మనం పొగడాలి. సో ప్రపంచంలో ఇలాంటి సాహసం ఎవరో చేయలేదు అని డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం. సో ఇప్పటికే అమెరికా సోల్జర్స్తో పాటు F-15 యుద్ధ విమానాలు ఇరాన్ సరిహద్దుల్లో, ఇటు హార్మోజ్ సరిహద్దుల్లో మోహరించాయి. కానీ ట్రంప్ మాటలను లెక్క చేయని ఇరాన్ అదే పనిగా సరిహద్దు అరబ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులపై దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు చెందిన F-15 ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో 2వ పైలట్ను గుర్తించామని, సేఫ్గా రెస్క్యూ చేసుకున్నామని కూడా ట్రంప్ చెప్తున్నారు. ఆ పైలట్ సురక్షితంగా ఉన్నాడని,
అండ్ అమెరికా సైన్యం ఆధీనంలో ఉన్నట్లు పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. సో ఈ నెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి F-35ను ఒక్కసారిగా కూల్చివేయడంతో. అయితే దాడిలో ఒక పైలట్ని కాపాడుగా రెండో పైలట్ కనిపించకపోవడంతో అమెరికా ఇరాన్ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రస్తుతం ఇద్దరు పైలట్లను ఇరాన్ భూభాగం నుంచి తీసుకొచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులు ఈ ఉద్రిక్తతలను మరింత అప్రమత్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి వేదికగా ఈ పోరు సాగుతోంది. హార్మోజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ఇరాన్కు ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఏప్రిల్ 6 నాటికి ఆంక్షలు ఎత్తివేయకపోతే మంగళవారాన్ని ఇరాన్ చరిత్రలో అత్యంత దారుణమైన రోజుగా ఆయన చిత్రీకరిస్తానని, మారుస్తానని హెచ్చరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఒకటేంటి, బ్రిడ్జ్లు ఏంటి, పవర్ ప్లాంట్లు ఏంటి, ఆయిల్ రిఫైనరీస్ ఏంటి, సో ఎలా ఉంటుందో సర్వనాశనం చేస్తా ఇరాన్ని, అవసరమైతే అక్కడ చరువు నిల్వలను కూడా స్వాధీనం చేసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నిరసనకారులకు పంపిన ఆయుధాలు కుర్దిష్ గ్రూపుల దగ్గర ఉండిపోయి ఉండవచ్చు అని చెప్తూ ఇరాన్ అంతర్గత పరిస్థితులపై కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ మీద పిచ్చి బాస్టర్డ్స్ అంటూ బూతు పదాలతో విరుచుకుపడ్డారు ఇరాన్. సో ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ మరి వెనక్కి తగ్గుద్దా? ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు ఆయన డెడ్లైన్ ఇచ్చారు, దాని తర్వాత డొనాల్డ్ ట్రంపే సీజ్ ఫైర్ అన్నారు. ఇలాంటి నాటకీయ పరిణామ నేపథ్యంలో హార్మోజ్ని ఎలాగైనా తెరవాలి, లేదంటే మీ ఇష్ట దేవుడైన అల్లాకి ప్రేయర్ చేసుకోండి అని చెప్పారు. మరి ఏం జరగబోతుంది మంగళవారం రాత్రి 8 గంటలు? అమెరికానేమో ఎట్టి పరిస్థితుల్లో హార్మోజ్ని ఓపెన్ చేయమని, ఇటు ఇరాన్ ఏమో మాకు యుద్ధ పరిహారాన్ని ఎంతో కొంత ఇస్తే అప్పుడు మేము హార్మోజ్ని ఓపెన్ చేస్తాం, అయితే ఆ నౌకలకి ఒక్కొక్క నౌకకి 18 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్తున్నామో టోల్ ఫీ, సో అది కూడా వేవర్ చేస్తాం, మాకు జరిగిన నష్టానికి పరిహారం కల్పించండి అని ఇరాన్ గగ్గోలు పెడుతుంది. మరి ట్రంప్ ఇరాన్ సందేశాన్ని వింటారా? ఆల్మోస్ట్ యుద్ధం ఫైనల్ చివరి అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. సో ట్రంప్ తన దేశాన్ని, ప్రతి అమెరికా కుటుంబాన్ని నరకంలోకి లాగుతామని చాలా గట్టిగా చెప్తుందా? మరి ఇరాన్ తగ్గే అవకాశం ఉందా? మస్ట్గా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఇరాన్ చాలా ప్రతిఘటించింది, చాలా డిఫెండ్ చేసింది అమెరికాని. పెద్ద యుద్ధ విమానాలను కూడా F-35 లాంటి ఈగల్ వార్ వెపన్స్ని కూడా నేలమట్టం చేసేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఒకవేళ చైనాకి అమెరికాకి ఇలాంటి యుద్ధాలు జరిగితే అప్పుడు చైనా కూల్చివేయచ్చేమో, ఒకవేళ రష్యాకి అమెరికాకి యుద్ధం జరిగితే కూల్చివేయచ్చేమో రష్యా, మేబీ ఆర్ మే నాట్. బట్ ఇక్కడ మే నాట్ అనడానికి ఛాన్స్ లేదు, ఇరాన్ కూల్చివేసింది. సో మరి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను పాటిస్తూ పశ్చిమాసియాను ట్రంప్ దహనం చేస్తున్నారని, ఈ యుద్ధ నేరాల వల్ల అమెరికాకు ఎలాంటి లాభం ఉండదని హితవు పలికారు. సో ఇరాన్ సైనిక కమాండర్లు సైతం ట్రంప్ వ్యాఖ్యలను తెలివి తక్కువ చర్యలు కొట్టిపారేస్తూ యుద్ధం వస్తే అమెరికాకు ఊబిలా మారుతుందని హెచ్చరించారు. ఇటు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఈ ఘర్షణల్లో అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడుల్లో అమెరికా ఇప్పటి వరకు 18 యుద్ధ విమానాలను కోల్పోయింది. వీటిలో కోట్లు విలువైన F-15E ఫైటర్ జెట్స్ ఉన్నాయి, A-10 థండర్ బోల్ట్ విమానాలు ఉన్నాయి, అలాగే భారీ నిఘా విమానమైన బోయింగ్ E-3 సెంట్రీ కూడా ఉంది. సుమారు 4700 కోట్ల విలువైన 17 MQ-9 రీపర్ డ్రోన్లు కూడా నేలమట్టం అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో యుద్ధ సామాగ్రి కోల్పోవడం అమెరికా రక్షణ రంగానికి పెద్ద ఎదురు దెబ్బ. సో ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా హార్మోజ్ జలసంధి మార్గం ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఇది కేవలం అమెరికా కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. సో ట్రంప్ విధించిన గడువు ముగియనుండడంతో మంగళవారం రాత్రి 8 గంటల తర్వాత అమెరికా ఎలాంటి చర్యలు దిగుతుంది, ఇరాన్ ఎలా ఎదురుదాడి చేస్తుంది అనే అంశాలపై ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే పశ్చిమాసియా మరో పెను యుద్ధానికి వేదిక కావడం చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఇరానా అమెరికానా? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.